తెలుగు పండుగల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత తెలుగు ప్రజలపై ఉందని మంచిర్యాల జిల్లా వాకర్స్ క్లబ్ సభ్యులు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భోగి మంటల సంబరాలలో కుటుంబ సభ్యులతో కలిసి వారు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందజేస్తారు. మంచిర్యాల జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. మంచిర్యాల జిల్లా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్లో కూడా ఉదయం 5 గంటల నుంచి సంబరాల్లో కూడా వాకర్స్ అయితే పాల్గొని ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది వాకర్స్ క్లబ్ సభ్యులు ఉన్నారు. ఇలా కూడా ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటారా, ఈ సంబరాల్లో ఎటువంటి ఆనందం పొందుతున్న విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఏంది అసలు ప్రతి సంవత్సరం ఈ సంబరాలు మీరు చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? ఈసారి ఏమైనా ప్రత్యేకత ఉందా? ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం. ఈసారి కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గొబ్బెమ్మలు వేయడం వలన వాటి యొక్క ఏమైనా క్రిములు ఉంటే పోతాయి. అలాగే కొత్త అల్లుళ్ళు రావడం, అలాగే గంగిరెద్దురు వాళ్ళు రావడం, ఇలాంటి పండుగకు ఇలాంటి ప్రాముఖ్యత ఉన్నది. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది మన తెలంగాణలో. మేము వాకర్ క్లబ్ వారు అందరూ వచ్చి పాల్గొన్నందుకు వారందరికీ ధన్యవాదాలు. మీరు చెప్పండి, మీరు ఎట్లా ఉంది పరిస్థితి? అంటే ఎలా గత 3 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా మేము వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేసుకుంటున్నాం. గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరించి ప్రాశస్యం, దీనిలో నెయ్యి వేసి ప్రాశస్యంతో జరుపుకుంటున్నాం. ఇది చాలా ఆనందంగా ఉన్నది. అటెండ్ అయిన వాకర్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సంవత్సరం మీరు జరుపుకుంటారు, ఈ సంవత్సరం స్పెషల్ ఉందా? అంటే ఎట్లా ఎన్నింటికి స్టార్ట్ చేసిన మార్నింగ్? మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలందరికీ, మంచిర్యాల పట్టణవాసులకి, మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ఇది ప్రతి సంవత్సరం మేము వాకర్ క్లబ్ మంచిర్యాల తరఫున ఈ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఈ భోగి మంటల్ని మేము కాల్చడం జరుగుతుంది. మా సభ్యులకి, మా వాకర్ క్లబ్ సభ్యులందరికీ, అదేవిధంగా ప్రజలందరికీ మంచి సుఖ సంతోషాలు రావాలని చెప్పి కోరుకుంటూ ఇది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం అంటే మనకు చలి తక్కువ ఉంది, కానీ దక్షిణాయనంలో సూర్యుడు వెళ్ళిపోతాడు కాబట్టి మెల్లిమెల్లిగా సో భూమి అనేది దగ్గర అవుతుంది. చలి అనేది తీవ్రత పెరుగుతుంది కాబట్టి గత కాలం నుంచి, మన తాతల కాలం నుంచి ఈ భోగి మంటలు అనేది చలి తీవ్రతను తట్టుకోవడానికి భోగి మంటలు అనేవి వేసేవారు. సో దాన్ని మేము సాంప్రదాయంగా దీన్ని కంటిన్యూ చేస్తున్నాము. ఈ భోగి మంటల్లో మంచి మంచి సుగంధాలు, మంచి మంచి చెక్కలు, కర్రలు, ముఖ్యంగా మామిడి, ఈ విధంగా తాటాకులు అప్పటి కాలంలో ఇవన్నీ వేస్తూ వాటి యొక్క వాయువుల ద్వారా వచ్చే మంచి అనేది ప్రజలకు చేరాలి, ప్రజలందరూ మంచిగా ఉండాలని చెప్పి ఈ భోగి మంటలు అనేటివి సంక్రాంతి ముందు రోజు చేయడం జరుగుతుంది. ఈ భోగి మంటల్లో భాగంగా దీని తర్వాత సంక్రాంతి, దాని తర్వాత కనుమ. సో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ప్రజలందరూ బాగా జరుపుకోవాలని, ముఖ్యంగా మన తెలంగాణ ప్రజలకి చాలా ముఖ్యమైన పండుగ ఇది. ఈ పండుగను జరుపుకోవడము, అదే పండుగని ఇక్కడ మేము ప్రతి సంవత్సరము ఈ వాకర్స్ క్లబ్ మంచిర్యాల తరపు నుండి గ్రాండ్గా, ఘనంగా అందరూ ప్రజలతోని మరియు అందరితో మమేకమై ఈ పండుగ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా యొక్క వాకర్ క్లబ్ పిఎస్టీలకి, అదేవిధంగా వాకర్ క్లబ్ సభ్యులందరికీ సహకరించిన అందరికీ మరీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఆడపిల్లలు, ఆడతల్లులు అందరూ వచ్చిళ్ళు. సో వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. దీనికి సంబంధించి మరికొంతమంది మహిళలు ఉన్నారు. ఎట్లా అనిపిస్తాను? ప్రతి సంవత్సరం పాల్గొంటారు, ఎట్లా అనిపిస్తా ఉంది? ప్రతి సంవత్సరం చేసుకుంటాము. భోగి మంటలకు మా యోగా బ్రదర్స్, మన ఫిట్నెస్ బ్రదర్స్, వాకింగ్ బ్రదర్స్ అందరం కలిసి చేసుకుంటాము. అందరూ మమ్మల్ని మంచిగా అక్కచెల్లెలాగానే చేస్తారు. చాలా బాగా చేసుకుంటారు. చాలా బాగుంది. 5 గంటల నుంచే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి, సంబరాలు స్టార్ట్ అయినాయి. రైట్గా దీనికి సంబంధించి కూడా మన దగ్గర మరొక వాకర్ క్లబ్ సంబంధించిన సభ్యులు అర్థం. బ్రదర్ చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? మా బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ మంచిర్యాల వాకర్ క్లబ్ అసోసియేషన్ ఫిట్నెస్ సభ్యులు అందరూ ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భోగి అంటే స్పెషల్గా మంచిర్యాల వాకర్ క్లబ్ అంటేనే మంచిర్యాల ఒక బ్రాండ్ లాగా ఉన్నది. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి చేయడం జరిగింది. దీనికి కమిటీ సభ్యులందరూ, మా ప్రెసిడెంట్ కానీ, అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు వీళ్ళందరూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంచిర్యాలలో ఒక కొత్త వింతగా ఉంటుంది కంపల్సరీ. ఎందుకంటే ఈ భోగి జరుపుకోవడం అంటే ఆనవాయితీగా వస్తుంది. మంటల్లో చాలామంది ఇబ్బందుల అని అనారోగ్య కారణాలకు గురి అయినప్పుడు వాస్తవానికి చలి మంటలు కావుతాయి, ఆరోగ్యానికి మంచిది. అంటే ఈ అన్ని రంగాలలో కట్టెలు తీసుకొచ్చి నెయ్యి కానీ సుగంధ వస్తువులు వేయడం వల్ల ఈ వాయు వంటతో మన వాసన కానీ శరీరానికి కూడా బాగా మంచిదని చెప్పడం జరుగుతుంది గతం నుంచి. దానికి ఈ విషయంలో మా భోగి మంటలు నిర్వహించడం జరుగుతుంది. మా వాకర్ క్లబ్ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇంటింటి పొద్దున్న లేచి తల స్నానం చేసి ఈ భోగి మంటల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో పాల్గొనడం జరుగుతుంది. యోగా సభ్యులు కూడా అందరూ పాల్గొంటారు. ఈ పాల్గొన్న వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఓకే, ఇదైతే వాకర్స్ క్లబ్ సభ్యులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా మంచిర్యాల జిల్లాలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా ఈ సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తానని చెప్తున్నారు. తెలంగాణకి ఇది ప్రతిష్టమైనటువంటి పండుగ. ఏదైతే ఈ పండుగ చాలా ప్రాధాన్యత ఉన్నదని చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు ఈ పండుగలను ఖచ్చితంగా అనుసరించి ఈ సంస్కృతిని కాపాడేటువంటి బాధ్యత అందరిపై ఉందని కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.